హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఏంటో కాదండి, కొత్త సాఫ్ట్‌వేర్ అయితే రెడీ. సో, అరియర్స్ ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకి చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించినట్లయింది. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు సంబంధించినటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిల అరియర్స్ చెల్లింపుల ప్రక్రియపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించే విధంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నమాట. సో, మనందరికీ తెలిసిందే, సంక్రాంతి పండుగకు ముందు 14వ తేదీ నుంచి మనకు డీఏ, డీఆర్ అరియర్స్ జమ కావడం ప్రారంభమైంది. సో, కొందరికి 6 విడతలు ఒకేసారి జమ అయ్యాయి. మరికొందరికి 3 విడతలు మాత్రమే జమ కాగా, మరికొందరికి ఇంకా ఒక్క రూపాయి కూడా ఎటువంటి జమ కాని వారు కూడా ఉన్నారు. మరి ఇదంతా కొందరికి జమ అయ్యి, కొందరికి జమ కాకపోతే ఆబ్వియస్‌గా కొంచెం గందరగోళం అయితే నెలకొంటుంది. ఎందుకంటే వాళ్ళకి జమ అయ్యాయి, మనకి ఇంకా ఎందుకు రాలేదు అనే ఒక చర్చ అనేది ఊపందుకుందనమాట. సో, ఈ యొక్క చర్చలో భాగంగా కొన్ని కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా భోగి పండుగ రోజు నుండి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ నిధులను విడుదల చేయడం ప్రారంభించింది. అయితే ఈ నిధుల జమలో అందరికీ సమానంగా కాకుండా కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొందరికి 60 నెలల కాలానికి సంబంధించిన మొత్తం 6 ఇన్‌స్టాల్‌మెంట్ల అమౌంట్ ఒకేసారి జమ కాగా, మరికొందరు కేవలం 3 ఇన్‌స్టాల్‌మెంట్ల అమౌంట్ మాత్రమే జమ అయ్యాయి. ఇంకొంతమందికి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు జమ కాలేదు. దీనివల్ల ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను గమనించినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ గౌరవనీయులైన శ్రీ గోపిమూర్తి గారు మరియు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కలిసి ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి గౌతమ్ గారిని నేరుగా కలిసి సమస్యలనైతే విన్నవించారు. సో, ఏదైతే జమ కాని వారు ఉంటారో, ఈ చర్చ అనేది ఊపందుకోవడంతో ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీళ్ళైతే ఆహ్, ఆర్థిక శాఖ, ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ అధికారులను కలవడం జరిగిందనమాట. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ట్రెజరీ నుండి వివిధ కారణాల వల్ల రిటర్న్ అయిన రిటర్న్ అంటే తిరిగి వెనక్కి పంపబడినటువంటి బిల్లులను మళ్ళీ అప్‌లోడ్ చేయడంలో జరుగుతున్న జాప్యం అని వారు వివరించారు, ట్రెజరీ వారు. సో, యాక్చువల్‌గా అమౌంట్ నిధులైతే ఫండ్ అయితే రిలీజ్ అయింది. ఉద్యోగులకి జమ కావాల్సినటువంటి అమౌంట్ రిలీజ్ అయింది. కానీ వారి వరకు చేరకపోవడానికి కారణం వారి బిల్లులు కొన్ని రిటర్న్ అయ్యాయి. అంటే బిల్లులు సరిగ్గా లేకపోవడం వల్ల, లేదా రిజెక్ట్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల అని అయితే వారు వివరించారు. చాలా జిల్లాల్లో కొంతమందికి డీడీఓలు సాంకేతిక కారణాల వల్ల వెనక్కి వచ్చిన బిల్లులను తిరిగి సరిచేసి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సబ్మిట్ చేయలేదని అయితే చెప్పారు. దీనివల్ల వేలాది మంది టీచర్లు మరియు ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ నిలిచిపోయాయి. ఇంకా వేలల్లో అయితే ఉన్నారనమాట. ఎవరికైతే అర్హులై ఉండి రావాల్సిన అమౌంట్ రాకుండా ఉన్నవారు కొన్ని వేలల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని అధికారులు గమనించి ఆగిపోయిన బిల్లులను తిరిగి సబ్మిట్ చేయడానికి, అంటే రీసబ్మిషన్ చేయడానికి డీడీఓలకు మరొక అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్సీ గారు గట్టిగా కోరారు. సో, కాబట్టి ఆహ్, ఏవైతే రిజెక్ట్ అయ్యే బిల్లులు తిరిగి వెనక్కి పంపబడ్డాయన్న చెప్పిన బిల్లులకు మళ్ళీ ఒక అవకాశం అయితే కల్పించండి. మళ్ళీ వారికి సబ్మిట్ చేస్తాము. తిరిగి వారి నగదు వారికైతే జమ అవుతుంది అని కోరగా, ఇది జరిగితేనే ప్రాసెస్ ఆగిపోయిన వారికి న్యాయం జరుగుతుందని అయితే ఆయన వివరించారనమాట. సో, సమస్య ఇది. సో, అందరికి తెలిసిందే కాబట్టి మళ్ళీ సబ్మిట్ చేయడానికి అవకాశం కావాలి. మిగతా వారికి కూడా అమౌంట్ జమ కావాలి కాబట్టి అని చెప్పేసి కోరగా, మరో ప్రధాన సమస్య మున్సిపల్ టీచర్లకు సంబంధించి కూడా వీరు ఇటీవల మున్సిపల్ శాఖ నుండి విద్యాశాఖ పరిధిలోకి మారడం వల్ల వీరి సర్వీస్ రిజిస్టర్‌లు మరియు అకౌంట్ హెడ్‌లలో మార్పులొచ్చాయి. హెచ్ఓడీస్‌లో అకౌంట్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ అంటాం కదా! సో, ఈ పరిపాలనా పరమైన మార్పుల వల్ల చాలామంది మున్సిపల్ టీచర్ల డీఏ బిల్లు అప్‌లోడే కాలేదు. దీనికి తోడు
వీరిలో చాలామంది పీఎఫ్ ఖాతాలు రద్దు అయిపోవడం వల్ల లేదా కొత్త శాఖలోకి మారడం వల్ల గానీ సాంకేతిక ఇబ్బందులు అయితే తలెత్తాయి. సో, ఎప్పుడో 2018 నాటి బిల్లులు కాబట్టి ఇప్పటికి కొన్ని అకౌంట్‌లే లేవు. కొంతమంది పెన్షనర్స్ అయితే మరణించి ఉన్నారు. సో, ఇటువంటి వివిధ కారణాల వల్ల అయితే ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే అమౌంట్ చాలా డిలే అయింది కాబట్టి. దాదాపుగా ఆహ్, 7, 8 నెలలు. ఇక అటువంటి వారికి పీఎఫ్ ఖాతాలో కాకుండా నేరుగా నగదు రూపంలో అయినా వారి బ్యాంక్ ఖాతాలకి జమ చేయమని ఎమ్మెల్సీ గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారనమాట సమస్యను. అదేవిధంగా ఎయిడెడ్ మరియు మోడల్ స్కూల్ టీచర్లకు కూడా డీఏ బకాయిలు జమ కావటం లేదని ఆయన ప్రస్తావించారు. సో, దీన్ని బట్టి సంఘ నాయకులు ఈ యొక్క అమౌంట్ కోసమైతే ఇంకా జమ కాని వారి కోసమైతే ఆహ్, చర్చిస్తున్నారు, పోరాడుతున్నారు. అంటే అధికారులను కలిసి సమస్య ఏంటనేది తెలుసుకొని రెక్టిఫై చేసే పనిలో అయితే ఉన్నారు. సో, సంఘ నాయకులు సహకరిస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ మరియు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అందాల్సిన డీఏ జమల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొందరు మరణించారు. ఈ విధంగా పదవీ విరమణ చేసిన వారికి పీఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి, వారి నిధులు ఎక్కడ జమ కావాలనే దానిపై స్పష్టత లేక బిల్లులైతే ఆగిపోయాయి. సో, ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం అనమాట. ఈ సమస్యలన్నిటిని విన్న తర్వాత ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ గారి ఒక సానుకూలమైన హామీని అయితే ఇచ్చారు. డిప్యూటీ సెక్రటరీ గారు. వచ్చే వారం రోజుల్లో రిటర్న్ అయిన ప్రతి బిల్లును మరియు ఇతర క్లెయిమ్ చేయనటువంటి అరియర్ బిల్లులను తిరిగి మళ్ళీ అప్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా ఒక పోర్టల్‌ను ఓపెన్ చేస్తామని ఆయన చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించామని, ఇది ఎర్రర్ లేకుండా పనిచేస్తుందని ఆయన వివరించారు. సో, గరిష్టంగా ఒక వారం టైం కోరడం జరిగింది. ఎందుకంటే, ఈలోపు సాఫ్ట్‌వేర్ అనేది ఎలా పనిచేస్తుందనేది చెక్ చేసుకోవడానికనమాట. ఇప్పుడు ఏవైతే కారణాల వల్ల కొన్ని బిల్లు రిజెక్ట్ అయ్యాయో, అంటే అకౌంట్ లేకపోవడం వల్ల గానీ, పీఎఫ్ అకౌంట్ లేదంటే ఉపాధ్యాయులు బదిలీ అయ్యేటప్పుడు వారికి ఈ అకౌంట్‌లలో ట్రాకింగ్ అనేది లేదు. ఎక్కడ గూడా వారి బ్యాంక్ అకౌంట్‌లో ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌తో పోల్చుకుంటే అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నమాట. ఇప్పుడు ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా పలానా వ్యక్తి అకౌంట్‌లోనే పడేలాగా చేస్తాము. సో, ఎవరైనా మరణించేవారున్నా సరే, వారి ఎవరైతే అర్హులు ఉంటారో కుటుంబంలో వారికి జమ అయ్యేలాగా ఈ సాఫ్ట్‌వేర్ ఉండబోతోంది అని వివరించారు. కాబట్టి డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు వెంటనే మీ డీడీఓని సంప్రదించి మీ బిల్లు ఎందుకు ఆగిపోయింది అని, దాని వివరాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. పెన్షనర్లయితే సంబంధిత ఎస్‌డీఓ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను విన్నవించాలి. ముఖ్యంగా రిటైర్ అయిన వారు లేదా మరణించిన వారి వారసులు తమ పాత బిల్ సబ్మిట్ చేసిన తేదీ మరియు ప్రస్తుత వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కాబట్టి ప్రభుత్వం నుంచి మరొక అవకాశం వచ్చిన వెంటనే ఈ వివరాలను పోర్టల్‌లో అప్డేట్ చేస్తే బకాయిలు క్రెడిట్ అవ్వడానికి మార్గం సుగమం అయినట్లే. మరో కీలకమైన అంశం ఏమిటంటే 2004 సంవత్సరానికి ముందే నియామక ప్రక్రియ పూర్తయ్యి ఆలస్యంగా విధుల్లో చేరినటువంటి వొకేషనల్ టీచర్లకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపచేయాలి అన్నటువంటి సుదీర్ఘ కాలపు డిమాండ్ ఈ విషయంలో కూడా ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రాసెసింగ్ దశలోనే ఉందని, త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారు. ఇది వేలాది కుటుంబాలకు మేలు చేసే విషయం. ఎమ్మెల్సీ గారు మరియు సంఘాల నేతలు చేసిన ఈ ప్రయత్నం వల్ల డీఏ అరియర్స్ సమస్య పరిష్కారానికి ఒక స్పష్టమైన గడువు లభించినట్లయింది. చివరగా వాట్సాప్ గ్రూపుల్లో మరియు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ఎవరు ఆందోళన చెందవద్దు. ఎవరికైతే 6 ఇన్‌స్టాల్‌మెంట్ జమ కాలేదో వారందరికీ పూర్తి స్థాయిలో 60 నెలల డీఆర్ బకాయిలు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు కొంత సమయం పట్టవచ్చు. సో, ఈ ప్రాసెస్‌కి కొంత సమయం అయితే పట్టొచ్చు గానీ అందరికీ జమ అవుతాయి. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి నిధులు జమ కావడం ఖాయం. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిన వెంటనే రిటర్న్ అయినటువంటి బిల్లులన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి ఉద్యోగ మిత్రులారా ధైర్యంగా ఉండండి అనైతే మన సంఘ నాయకులు చెప్తున్నారు. మీ న్యాయమైన హక్కుల కోసం సంఘాల నేతలు కృషి చేస్తూ ఉన్నారు. మరియు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. త్వరలోనే మీ ఖాతాలో ఎవరికైతే నగదు జమ కాలేదో వారందరికీ జమ అవుతుంది అనైతే తెలుస్తోంది ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.